ఓకేమా. నేను ఈరోజు నిడుమూరుకు వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ నా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఇప్పుడే ద్రవిడ యూనివర్సిటీలో స్వర్ణ కుప్పం 2029కి ఏ విధంగా ఉండాలి, 2047కి ఏం చేస్తాం, మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు తీసుకురావాలో దానికోసం ఈరోజు స్వర్ణ కుప్పం విజన్ 2027 కింద 29 కింద రిలీజ్ చేశాం. అక్కడి నుంచి నేరుగా నేను నిడుమూరుకు వచ్చాను. నిడుమూరుకు వచ్చినప్పుడు ఇక్కడ ఒక మంచి కార్యక్రమానికి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో ఉత్పత్తి అయ్యేది, ఆ కరెంటు మన దగ్గరికి వస్తే మనం వాడుకునేవాళ్ళం, కరెంటు రాకపోతే బాధపడుతూ తిట్టేవాళ్ళం. ఇప్పుడు కరెంటు మన ఇంటి మీదనే రూఫ్ టాప్లో మనం కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితికి వచ్చామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది రాష్ట్రంలోనే మొట్టమొదటి గ్రామం, చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోతుంది. రాష్ట్రంలో 20 లక్షల కుటుంబాలకి ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో వారందరికీ ఇండ్లపైన కరెంటు ఉత్పత్తి చేసి తద్వారా కరెంటు ఉచితంగా ఇవ్వాలని, మిగిలిన కరెంటు డిపార్ట్మెంట్ తీసుకోవాలని చెప్పి ఆలోచించినప్పుడు నేను ఒకటి ఆలోచించాను. కుప్పం నియోజకవర్గంలో అన్ని ఇండ్లకు సోలార్ పెట్టి తద్వారా మీరు వాడుకున్న తర్వాత కరెంటు డిపార్ట్మెంట్కి ఇచ్చే ఏర్పాటు చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ సందర్భంగా విజయానంద్ గారు నిన్నటి వరకు ఎనర్జీ సెక్రటరీగా పనిచేసి, సిఎస్గా పనిచేసి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ రాష్ట్రానికి అయ్యారు, వారు వచ్చారు. అదేవిధంగా ఈరోజు ఇంకొక కార్యక్రమం, ఏదైతే ఐఐటి కాన్పూర్, మీకు అందరూ తెలుసు ఐఐటి కాన్పూర్ అంటే దేశంలో ఐఐటీల్లో 3వ స్థానంలో ఉంది. ఒక ప్రతిష్టాత్మకమైన ఆర్గనైజేషన్ ఇది. అలాంటి ఆర్గనైజేషన్ నుంచి డీన్ వచ్చారు ప్రొఫెసర్ రాజీవ్ జిందాల్, అదే మరిగా ప్రొఫెసర్ ప్రతీక్ సేన్ డీన్ ఐఐటి కాన్పూర్, ప్రొఫెసర్ మనోజ్ తివారీ, అదే మరిగా తరుణ్ గోపాల్ కన్సల్టెంట్, ఎంపీ ప్రసాదరావు, ఎమ్మెల్సీ శ్రీకాంత్, అదే మరి కొండే సర్పంచ్ అయినటువంటి మదమ్మ, ఇలాంటి అందరూ కూడా వేదిక పైన ఉన్నారు. ఈరోజు 2 కార్యక్రమాలకు ఒక హిస్టారికల్ కార్యక్రమాలు 2 చేసుకుంటున్నాం మనం. ఒకటి, మన ఇంటి పైన మనం కరెంట్ ఉత్పత్తి చేసుకునే కార్యక్రమం. నేను చిన్నప్పుడు చూస్తే కరెంటు కూడా ఉండేది కాదు. ఆ రోజు ఏదైతే లాంతర్లు పెట్టి చదువుకున్నాం, అప్పుడు కరెంట్ వస్తుందంటే చాలా